నన్ను మాట్లాడమలేదు కదా అట్లా నాకైతే సార్ టైం తర్వాత ఇక్కడ ఉన్న వారిలో అందరిలో కేవీ రెడ్డి గారి పూజలు కేవీ రెడ్డి గారి పేరు విన్నవాడే కానీ చూసిన వాళ్ళు ఒక ప్రసాద్ గారు చూశారని నా నమ్మకం. చూడకపోతే మా లిస్టులో కలుస్తారు వాళ్ళు, కాబట్టి వారు చూశారు, చాలా అదృష్టవంతులు. వారి ద్వారా వారిని గురించి వినే అవకాశం ఈ వేదిక మనకు కనిపించింది. సుమారుగా 3 సంవత్సరాల క్రితం కడపలో ఉన్నటువంటి ఏకశిలా నగరం ఒంటిమేట గ్రామానికి వెళ్ళారు. అక్కడ కోదండరామ ఆలయం చూశారు. చాలా అద్భుతమైన శిల్ప సంపద. పాపం ఆ రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి ఆ విగ్రహాలుగా తోడుగా వీణాచార్య గారని ఒక పూజారి గారు ఉండేవారు. ఇంకెవరు లేరు అక్కడ. చాలా దిగులుగా కనపడ్డారు వీణాచార్య గారు. జనం లేరు, నో కలెక్షన్ పర్సెంట్. ఆ అవకాశం తీసుకొని నేను రాముల వారి విగ్రహాలు చాలా సేపు అలానే తదేకంగా చూస్తూ కూర్చున్నా గర్భగుడి బయట. కానీ ఈ విగ్రహాలు ఎక్కడ చూశాను, ఎప్పుడు చూశాను, ఎందుకు చూశాను అనేటటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. ఆ భక్తి పోయింది, ఆ నామార్చన కూడా పోయింది. సత్యం చెప్తున్నాను నేను రాముల వారి సాక్షిగా. సరే, అక్కడ పని కాగానే ఆ ఆలోచన నన్ను వెంటాడుతూ ఉంది. ఒకరోజు అయిపోయింది, ఇంటికి వచ్చాను హైదరాబాద్. అదే వెంటాడుతోంది. ఎక్కడ చూశాను, ఈ జన్మలోనా పూర్వజన్మ గుర్తుండే సంస్కారం నాకు లేదు. ఈ జన్మలో గుర్తుండే సంస్కారం నాకు ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లో 2 రోజులు చాలాసేపు ఆవేదన చెందాను. చివరికి ఒక రోజు అర్ధరాత్రి వెలుగు వస్తే అప్పుడు ఏదో గుర్తుకొచ్చింది. క్యాసెట్ పెట్టారు, సిడీ పెట్టాను, చూశాను. అది కేవీ రెడ్డి గారు నిర్మించినటువంటి భక్త పోతనలో రాముల వారి విగ్రహాలు. అంటే ఆ మహానుభావుడు తను ఇంత గోపాలకృష్ణ 2 సీన్ల గురించి చెప్పాడు. నేను వాటిలోకి పోదలుచుకోలేదు. ఒక దర్శకుడు ఒక కీన్గా ఒక విషయాన్ని, ఒక ఆర్ట్ విషయంలో కానీ, గెటప్ విషయంలో కానీ, డైలాగ్ విషయంలో కానీ, అట్మాస్ఫియర్ విషయంలో కానీ, కథ చెప్పేటటువంటి నడక విషయంలో కానీ ఎన్ని అద్భుతాలు సృష్టించాడో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి టెక్స్ట్ బుక్లు మనకు అందించినటువంటి మహా దర్శకుడు కేవీ రెడ్డి గారు. ఈ మధ్య ఒక ఆవిడ పాపం కొత్తగా హీరోయిన్, ఆవిడ అడిగాను. ఆవిడ తెలుగు ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటుంది, ఇంగ్లీష్ తెలుగులో అర్థం చేసుకుంటుంది. పొరపాటున అడిగారు, మాయాబజార్ చూసావా అని. వాట్ ఈజ్ మాయాబజార్ అంది. బుద్ధి పొరపాటే అడిగానేమో అనిపించింది. అంటే సినిమా రంగంలో నటుడు కావాల్సిన వాడు, రచయిత కావాల్సిన వాడు, దర్శకుడు కావాల్సిన వాడు, ఆర్ట్ డైరెక్టర్ కావాల్సినటువంటి వాడు ఏ వింగ్, ఏ క్రాఫ్ట్ అయినా సరే ముందర ఆయన సినిమాలు చూసి నేర్చుకోవాలి. అది చూసి నేర్చుకోకపోతే ఆయన ఎంత దర్శకుడో మనకు అనవసరం. కేవీ రెడ్డి గారి సినిమాలు చూసావా, మనం భగవద్గీత చదివావా అని మనం ఎలా అంటాము, అలానే కేవీ రెడ్డి గారి సినిమాలు చూసావా అనేటటువంటి హక్కు కూడా మనందరికీ ఉంది. నిజంగా కొన్ని రహస్యాలు ఇట్లాంటి వేదిక మీద బయట పెట్టాల్సి వస్తూ ఉంటుంది. దానికి యువకళా వాహిని వారు ఇటువంటి అవకాశాలు ఇస్తుంటారు, రహస్యాలు బయట పెట్టడానికి. సత్యపీఠం అన్నమాట ఇది. ఒక నాటక రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, సినిమాలో సంగతి కాదండి నేను చెప్పేది. ఒక నాటకాల నుంచి వచ్చినటువంటి వాడిగా నాటకాల్లో కూడా సినిమాల్లోకి వచ్చి కేవీ రెడ్డి గారిని అనుసరించడం తప్పదు. నాటకాల్లో కూడా ఆ మహానుభావుడిని నేను అనుసరించాను. గెటప్ విషయంలో దగ్గర నుంచి, సెట్ డిజైన్లో నటన దగ్గర నుంచి, కథాపరంగా ఏది ఎంత ఉండాలో అంత నేను నేర్చుకున్నటువంటి మహానుభావుడు ఆయన. మీరు యోగి వేమన చూడండి, అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి జ్యోతి మరణిస్తుంది. వేమన కంటి వెంట ఇంత చెమ్మ కనపడదు నాగయ్య గారి కంటి వెంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి అంత అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి, ప్రేమించినటువంటి, అభిమానించినటువంటి జ్యోతి చచ్చిపోతే ఆయన కనీసం ఫేస్లో ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ కూడా లేదు నాగయ్య గారి ఫేస్లో అని నాకు అర్థం కాదు.
ఎందుకు ఇలా చేశారు, ఇంత బ్లాంక్ ఫేసు ఎందుకు చూపించారు సినిమాలో అనేటటువంటి ఆలోచన కలిగింది. ఆ సీన్ అయిపోయిన తర్వాత కట్ చేస్తే బ్లాంక్ గా ఉండేటటువంటి మంచాన్ని చూపిస్తూ బ్యాక్ వస్తే కిటికీలో వేమన, ఈరోజు మనకి పరిచయమైనటువంటి వేమన పోస్టర్ అలానే కూర్చుంటాడు. అప్పటికి యోగి కావాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనలో అంకురించిందని చెప్పడానికి సింబాలిక్ గా ఆ పొజిషన్, ఆ సిట్టింగ్ పొజిషన్ కేవీ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. మనిషి చచ్చిపోయిందని కాదు, మనిషి చనిపోయాక ఏమవుతాడు అనేటటువంటి ఆలోచనతోటి ఆ విధంగా యోగిగా మారాడని సింబాలిక్ గా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో పెరుగన్నం కొమ్మటం అని ఒక మాట వాడతారు. అసలు పెరుగన్నం కొమ్మటం ఏమిటండి? ఆ కొమ్మటం ఏమిటో నేను చూశాను ఆయన సినిమాలో. నాగేశ్వరరావు గారు కోటకొళ్ళ దగ్గరికి వచ్చి చాలా అద్భుతమైన సన్నివేశం అది. దొంగరాముడు కోటకొళ్ళమ్మ అన్నం పెడుతుంది. నాయన అదే పప్పు అనుకో, అదే కూర అనుకో, ఇల్లే ఇట్లా తినగా నాయన, మంచి సన్నివేశం. అందరూ ఆ విస్తరణ నుంచి వస్తారు, పాపం అందరూ లేచిపోయినారు. ఈయన విస్తరణ ఇంకా లాగిస్తున్నారు. ఎంత పెరుగన్నం, ఆ కలపడం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక పల్లెటూరి వాడు చివర పెరుగన్నం కలిపే పద్ధతి అది చూస్తే మనకి తెలుస్తుంది. అదే పెరుగన్నం కొమ్మటం. ఆ సౌండ్ వచ్చి ఇంత వాయ కలిపి, పూర్వం సున్నం కలిపినట్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అంత కలిపి లాగుతూ ఉంటే, మరి ఇటువంటి అద్భుతమైన దర్శకుడు కేవీ రెడ్డి గారు తెలుగు సినిమాకి పొలిటికల్ సెటైర్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత మోతాదులో ఉండాలి చెప్పినటువంటి పెద్ద మనుషులు మనకు అందించినటువంటి మహానుభావుడు కేవీ రెడ్డి గారు. ఒక పౌరాణిక చిత్రం ఎలా ఉండాలి, ఒక మాయాబద్ధ, ఒక జానపదం, పాతాళ భైరవి, జగదేక వీరుడి కథ, ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మనకు అందించినటువంటి కేవీ రెడ్డి గారు. ఒక ఆయన అన్నారు, ఏమండి, ఒక నిర్మాతతోటి, కేవీ రెడ్డి గారు పంచపాండవులు లేకుండా మాయాబజార్ భారత కథ నిర్మించారు, ఎంత మహానుభావుడు అని అన్నట్ట. ఆయన నవ్వట, చాలా పిచ్చి మాట మాట్లాడారు, నేను కేవీ రెడ్డి గారి కంటే గొప్పవాడిని అన్నాడు. పంచపాండవులని 4 క్యారెక్టర్లు లేకుండా ఆయన నిర్మించాడు, నేను అసలు కథ లేకుండానే సినిమాలు తీశాను కదయ్యా అన్నాడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఒక జగదేక దర్శకుడు కేవీ రెడ్డి గారి అవార్డుని ఆయన అడుగు వేసుకుంటూ ఆయన జ్ఞాపకాలను పట్టుకొని నడుస్తున్నటువంటి గుణశేఖర్ గారు, అతనికి జుట్టు నేసినా కూడా యువ దర్శకుడే అనాలి. ఆ యువ దర్శకుడికి ఈరోజు అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఆ దర్శకుల వారికి ఇది అద్భుతమైనటువంటి ప్రోత్సాహం, కేవీ రెడ్డి గారి ఆశీర్వాదం కూడా. ఒక పొరపాటు చేశాను నేను. పద్మాలయ హనుమంతరావు గారు, కీర్తిశేషులు మహానుభావుడు, ఆయన నన్ను పిలిచి, ఏమండి మీరు ఒక పని చేసి పెట్టాలి అన్నారు. ఏమిటన్నా? పాతాళ భైరవి ట్రీట్మెంట్ మళ్ళా మీరు రాసి డైలాగ్ రాసి నాకు ఇవ్వాలంటే నేను అది హిందీలో తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు చాలా ఆనందం వేసింది. ఓ పని మంచి పని చేయటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, కానీ మంచిది చెడగొట్టడం అనేది చాలా సులభమైన విషయం. సరే, టైపుడ్ స్క్రిప్ట్ ఇచ్చారు, క్యాసెట్లు ఉన్నాయి, అప్పుడు సీడీలు ఇంకా రాలా ఈ గొడవ. ఇస్తే తీసుకుని అప్పటికి పాతాళ భైరవి తెర ముందు పడుకొని చూశాను, నేలలో చూశాను, బెంచీలో చూశాను, కుర్చీలో చూశాను, రిజర్వుల్లో చూశాను, ఫ్రీగా చూశాను. మరి ఇన్నిసార్లు చూసిన సినిమా మళ్ళీ చూశానంటే అందులో ఏదో ఒకసారి, ప్రతిసారి చూసినప్పుడు అలా ఏదో ఒక అనుభూతి, ఒక ఆనందం, ఒక ఉత్సాహం తెలుసుకోవాల్సినటువంటి ఏదో కనపడతాయి పాతాళ భైరవిలో. చూశాక మురుగేశ్వర స్ట్రీట్ మేము ఉండేది, ఆ మురుగేశ్వర స్ట్రీట్లోనే కేవీ రెడ్డి గారు ఉన్నారని నాకు తెలిసింది. ఈ సినిమా చెడగొడితే అర్ధరాత్రి పూట ఆయన వచ్చి గొంతు మీద కాజేస్తాడేమో, పైగా ఆయన చెప్పులు చూడండి ఎట్టున్నాడు. అంతలో మనిషి గొంతు మీద కాజేస్తే కళ్ళు మన అడ్రస్లో ఏమన్నా ఉంటామా, ఈ భయం పట్టుకుంది.
ఆ స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడల్లా ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీరామ శుభమస్తు అది రాసేవాడి కాదు. రెడ్డి గారు నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి, పింగళ నాగేంద్రరావు గారు, అయ్యా నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థించుకొని ఆయన వినాయకుడిగా కనపడ్డాడు, ఆయన శ్రీరాముడిగా కనపడ్డాడు. ఆయన ఆశీర్వాదం మొత్తానికి ఏదో చేశాను అనుకోండి, చెప్పకూడదు. కానీ ఈరోజు గుణశేఖర్ గారు ఆయన మరి అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయన మీద ఒకటి ఉంది, ఒక గొడవ ఉంది. బాగా ఖర్చు పెడతారండి, నిజమే ఖర్చు పెడతారు. ఎవరి 5 స్టార్ హోటల్లో 1000 రూపాయలు అన్నం మామూలుగా బండి దగ్గర 30 ఇది తినొచ్చుగా. ఖర్చు పెడతారంటే ఖర్చు పెట్టే మనుషులకు ఖర్చు పెడతారు, లేదంటే ఖర్చు పెట్టరు. పాప ఆయనే బలవంతం చేస్తాడా? ఈ మాటే నేను అన్నా ఆయనతో, మీకు ఆ చెడ్డ పేరు ఉందండి అన్న, గుర్తుందో లేదో తనకి. మెడ్రాస్ వెళ్ళినప్పుడు అదేమిటి ఆ రామాయణం డిస్కషన్కి తను చాలా ఫీల్ అయినాడని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆవేదన కనపడింది నాకు కథలో. వెంబడే మర్నాడు పక్కన థియేటర్ ఉంది, దేవి శ్రీదేవి థియేటర్. అందులో ఈ సొగసు చూడతరమా అనేటటువంటి సినిమా ప్రొజెక్షన్ వేయించి అది చూపించాడు నాకు. చాలా ఆనందించి, అద్భుతమైన సినిమా అది, చాలా అద్భుతమైన సినిమా, చాలా తక్కువ సినిమా, తక్కువ కాస్ట్ తోటి బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా. మరి పూజలో స్వర్గీయ ఎంఎస్ రెడ్డి గారు, ఆయన పెద్ద హెడ్ మాస్టర్ మాకు. ఆయన దగ్గర పనిచేయటువంటి ఎలిమెంటరీ స్కూల్లో గతం మీద దెబ్బలు తిన్నట్టే లెక్క. మరి ఆ సినిమాకి నన్ను అడిగినప్పుడు నేనేంటంటే పౌరాణికం రాయటం నన్ను వదిలేటంటే కాదుకూడదని పట్టుబట్టినటువంటి వాళ్ళలో ఎంఎస్ రెడ్డి గారు, తర్వాత సరే వచ్చావు. ఎంత గోపాలకృష్ణ చెప్పాడు, మరి మంచి సినిమా తీయాలి. రామాయణం ఎంతో మంది తీశారు, అద్భుతంగా తీశారు, అజరామరంగా తీశారు. మళ్ళా మనం కొత్తగా చెప్పేది ఏమిటి? పిల్లలతోటేగా మనం చెప్తున్నది. ఇది ఎంత బాగా చెప్తే అంత విజువల్గా డైలాగ్ విషయం కానీ అద్భుతంగా చెప్తే మనం రాణించగలమని చెప్పి అతను ఎంత తపరపడ్డాడో నాకు తెలుసు. తనకు గుర్తుందో లేదో ఒంగోలులో కూడా 10 రోజులు ఒంగోలు వచ్చి అక్కడ డిస్కషన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రుద్రమదేవి అనేటటువంటి అద్భుతమైనటువంటి సినిమా తీశారు. మరి తనని గురించి సినిమా బాగా ఆడాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను సినిమా వాళ్ళలో ఎంత ఉంటారో మామూలు కామన్ పీపుల్ తో కూడా అంతే ఉంటారు. ఎందుకంటే ఆయన బాధ చూశాడు. ఏదో చివరి నెత్తురు బొట్టు వరకు నేను ప్రయత్నిస్తానంటాడే, చివరి బ్యాంకు బ్యాలెన్స్ వరకు నేను ప్రయత్నిస్తాననేటటువంటి శబదం పెట్టినటువంటి గుణశేఖర్ గారు. మరి అంత కష్టపడ్డారు భగవంతుడు. మరి పాతాళ భైరవి సినిమా ఎన్నిసార్లు చూశారో నాకు తెలియదు కానీ సాహసం చేయరా డింబగా ఆ తోటరావుడు ఆవేశించాడు, సాహసం చేశాడు, బ్రహ్మాండంగా ఆశీర్వాదం దొరికింది. అయితే ఈరోజు రుద్రమదేవి తీయవలసిన అవసరం ఏమన్నా ఉందా? ఎందుకు అంత ఖర్చు పెట్టి ఎవరో చరిత్రకు సంబంధించినటువంటి ఒక రుద్రమదేవి ఎవరైతే నాకెందుకు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో కల్చరల్ పొల్యూషన్ లో బతుకుతున్నటువంటి యువతరానికి రుద్రమదేవి లాంటి అద్భుతమైనటువంటి చలనచిత్రాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు స్కూల్ పాఠాల్లో చరిత్ర పాఠాలు లేవు మనకి. ఒక రుద్రమదేవి అంటే ఎవరో తెలియదు, ఒక బాలచంద్రుడు అంటే ఎవరో తెలియదు. అటువంటి మహానుభావులు ఈ దేశానికి ఎంతో సేవ చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు ఒక సినిమా మీడియం ద్వారా మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళవలసిన నైతిక బాధ్యత మన కళాకారులకు ఉన్నది. కాబట్టి ఆ నైతిక బాధ్యతను తన బాధ్యతగా తీసుకొని తనకు తెలిసిన మీడియా ద్వారా, సినిమా రంగం ద్వారా, సినిమా ద్వారా అద్భుతంగా ఈ ప్రజలకు అందించినటువంటి గుణశేఖర్ గారికి ఎంత అవార్డు ఇచ్చాక అభినందించడం ఎందుకు?